ఈ వానకు అంతా కూలిపోయినాయి. 2 ఇల్లులు ఉండే 2 కూడా కూలిపోయినాయి. పిల్లలకు పండేతందుకు తావులేదు. ఇంట్లో పోయి కరెంట్ వేస్తే కరెంటు షార్ట్ వస్తున్నాయి. మళ్ళీ మీరు ఏం సాయం చేస్తున్నారు? వచ్చి ఇంటికి చూసి ఇచ్చేయండి కదా, ఏమన్నా ఇస్తే ఇచ్చేయండి. కానీ మాకు బాధలు పెడుతున్నారు. 30 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ. ఇవాళ వస్తున్నారు కానీ ఒక ఇల్లు లేదు, ఒక జగ లేదు, ఒక భూమి లేదు, ఏం లేదు. పిల్లలకు చిన్న పిల్లలకు మొగళ్ళు చచ్చిపోయినారు. ఈయనే అన్ని పరేషాన్లు ఇక్కడనే ఉన్నాయి. మీరు ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నాం సాయం మాకు? అమ్మా మా భర్త చనిపోయిండు, నా కొడుకు టక్కరైంది, కాలు ఇరిగిపోయింది. అన్ని బాధలతో ఉన్నాం మేము. ఎట్లా చేయాలి? ఎవరు సాయం చేస్తారు? మళ్ళీ మాకు చెప్తలేరు ఎవరు సాయం చేస్తారని. సాయం చెయ్యండి కదా, ఏమన్నా ఇల్లు కట్టి ఇవ్వరు. మాకు ఏం లేకుంటే లేకపోయా కానీ ఇల్లు కావాలి మాకు. 30 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము. పాతగా 2-3 ఇల్లు ఉండే ఇక్కడ ఈ బతుకమ్మ కుంట్ల. అప్పటి సంది ఎవరు వస్తున్నాడు, వాళ్ళు ఎవరు ఇస్తలేరు, మాకు చూస్తలేరు. అందరు గెలుస్తున్నారు, వస్తున్నారు. అమ్మ ఇద్దామంటున్నారు, పోతున్నారు. ఇద్దామమ్మా అంటున్నారు, పోతున్నారు. ఎప్పటిదాకా తీయాలి సార్? ముసలోళ్ళు అవుతున్నాం మేము. చిన్న పిల్లలకు తీసుకొని మేము మొగటి చిన్నప్పటి సంది తపస్సు తీస్తున్నాం. ఇప్పుడు వరద వచ్చినది కానీ ఎవరో అన్నమో బిన్నమో దొరికిన వాళ్ళకి దొరుకుతుంది, లేని వాళ్ళకు మొత్తంకే దొరుకుతలేదు. వస్తున్నారు, పోతున్నారు. ఎట్లా చేయాలి సారు? ఎక్కడ పోవాలి? మళ్ళీ ఏమన్నా సచ్చింది అయ్యింది, చచ్చిపోతాం. పాట ఉర్దూ బహాల్లో కూడా పండుకుంటున్నాం. 6 లేచి వచ్చి మళ్ళీ ఇంట్లో వంటలు చేసుకుందామంటే కరెంట్ వస్తుంది. షార్ట్ అవుతున్నారు. పిల్లలు చిన్నగా ఉన్నారు. కోడళ్ళు పిల్లలు మేము వాళ్ళు వీళ్ళు అంటే 2 ఇల్లు కూలిపోయినాయి. ఇప్పుడు ఎట్లా ఏడా ఉండాలి సార్ చెప్పుండ్రి? ఎంత సామానని ఉర్దూ బహాల్లో తీసుకుపోయి ఉండాలి చెప్పుండ్రి? వరద వచ్చిందమ్మా, ఏకదం వరద వచ్చేటకల్లా మాకు ఏం అర్థం కాలేదు. ఈ సామాన్లన్నీ నానిపోయినాయి. మాకు ఇదంతా ముంగట వరద వచ్చి మీదకి వెళ్ళి రేకులకి వెళ్ళి అవన్నీ నీళ్ళు వచ్చేటకల్లా మాకు ఏం దోయలేదు. ఎట్లా అయిందో మాకు అర్థం కాక మేము అంత ఇదైపోయినాం. మాకు ఎవ్వరన్నా ఏమన్నా సాయం చేయాలి. మాకు ఇండ్లు ఇస్తారా, ఏమిస్తారో అవి మాకు కావాలి. వాళ్ళన్నా ఏమన్నా సాయం చేసిన వాళ్ళు సాయం చేయాలి. ఏం చేస్తాం? మాకు 30, 40, 50 ఏళ్ళకు ఇంట్లోనే ఉంటున్నామమ్మ. మాకు ఎవ్వరు సాయం చేస్తలేరు. వస్తురు, ఎలక్షన్లలో గెలుస్తురు, పోతుండ్రు. మరి పట్టాలు ఇస్తాము, అవి ఇస్తాము, కొలిచిస్తాము, ఇడికి వెళ్ళి ఎలగొట్టిస్తాము అని చెప్తలేరు. ఇంత అన్నం ఇస్తుర్రు. ఏదో మొన్నటిదాకా అన్నం ఇచ్చిర్రు, పంచిర్రు, ఇన్ని బియ్యము అవి ఇవి ఇచ్చిర్రు. ఆయనతో ఇచ్చుకుంటూ పోతుర్రు, చూసుకుంటూ పొట్టలు ఇచ్చుకుంటూ పోతుర్రు. మాకు మరి ఇట్లా ఇబ్బంది దుప్పట్లు ఇప్పుడు చెద్దలు అన్నీ నానిపోయినాయి. మాకు ఇంకా ఎవరు మద్దతు చేయాలి? ఇచ్చిర్రమ్మా. వేరేటోళ్ళు ముస్లిం దాంట్లో వేరేటోళ్ళు వచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోయిర్రు. ఇట్లా ఇన్ని పొట్లాలు, ఇంత బిర్యానీ, 5 కిలోల బియ్యము, ఇంత కారం పొడి, ఇన్ని బియ్యం, ఇంత పప్పులు, ఇట్లా నూనె ప్యాకెట్, అదొకటి ఇదొకటి ఇచ్చిర్రు. ఒకరి మీద కడుపుకు తిన్నది అబద్ధం ఆడొద్దు దయచేసి. ఇచ్చిండ్రు. మేము ఇన్న ఉట్టి పెరిగినాము. మా అమ్మ మా నాయన అందరూ ఇండ్లు వస్తాయి అనుకుంటా ఇండ్లనే చచ్చిపోయారమ్మ. మేము మాకు లగ్గాలు కూడా ఇండ్లనే అయినాయి. ఇన్నేళ్ళ కోలే కూడా ఈ ఇల్లు మొత్తం కూలిపోతే కూడా మళ్ళా కట్టుకున్నాం. ఇవన్నీ మట్టి కోళ్ళు మళ్ళీ కట్టుకుంటే మళ్ళీ కూలిపోతున్నాయి. మళ్ళీ మీటర్ చూడు. అప్పుడు పటేలు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా కూలిపోతే కూడా పటేల్ గిట్ల వచ్చి మాకు మంచికిన్ని పైసలు ఇచ్చిండు. అప్పుడు ఏదో ఆయన దోచిన కాడికి ఇచ్చిండు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా మాకేం పట్టాలు ఇస్తలేరు, ఏది ఇస్తలేరు. ఇంత అన్నం పొట్లాలు ఇస్తారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా, ఏమైనా జాగా చూపెట్టి ఇల్లు ఇస్తారా, ఏమి ఇస్తారా? మాకు అది మద్దతు కావాలి. మాకు ఎంతైనా ఇప్పుడు ఏదో వర్షాలు పడుతున్నాయి అని ఇంత అన్నం పొట్లం ఇస్తుర్రు, తింటున్నాము. ఇప్పుడు మాకైతే మంచిగా ఇల్లు కావాలి కదా. ఎన్ని రోజులు ఇంత గోసెల్లో తీయాలి చెప్పు? ఎన్ని ఏళ్ళ కోలే? ఇప్పుడు 50 ఏళ్ళకు దగ్గరకు వస్తుందమ్మా. మేము అది ఇండ్లలో పని చేస్తామమ్మా. బోర్లు తమ్ముకొని బతుకుతాం. ఇట్లా పిల్లలను కుర్చీల మీద నిలబెట్టినాం. మొత్తం వంగింది. ఇంట్లోకి ఒక్కటేసారి వంగింది. ఒక రాత్రి పండుకున్నాము, ఒక రాత్రి వంగింది. మొత్తం రగ్గులన్నీ ఆ రగ్గులు మొత్తం అంత బురద అయిపోయినాయి. అట్లా అయింది పరిస్థితి మాది. అంత ఘోరం అయింది. అంతసేపు నిన్నడు కాకున్నాయి అవి. నిన్న ఎండింది మొత్తం. ఇది నిన్న 2 రోజులు అట్లనే అయింది. రాత్రి ఇక మొన్న ఎవరు రాలే అమ్మా.
ఎవ్వరు రాలే. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రాలే, ఇక్కడ రమణారెడ్డి గెలిచిండేమో ఆయన రాలే, ఎవ్వరు రాలేదు. వేరేటోళ్ళు వచ్చి ఇక మీ లెక్క వేరేటోళ్ళు వచ్చి అన్నం ప్యాకెట్లు అవి ఇచ్చిపోయినరు, కానీ వీళ్ళు అయితే రాలేదు. ఇట్లనే వచ్చి చూసుకుంటా పోయినరు మీ లెక్క, కానీ వీళ్ళు రాలే, సాయం అయితే చేయలే. ఇక్కడ మాకు మా బాధ ఏంటంటే ఇప్పుడు కాదు, దగ్గర 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంత అనుభవిస్తున్నామో మాకు తెలిసింది. ఈ పరిస్థితి ఏంది అంటే మా పరిస్థితి ఎవ్వరు కూడా ఇంతవరకు ఎవ్వరు రాలేరు, చూస్తలేరు, ఏ మళ్ళీ ఏ కౌన్సిలర్ ఎత్తలేరు, ఎవరు అసలేరు. మా పరిస్థితి ఏంది, మాకు ఒక ఆధారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అంతే. ఇంకో ఇండ్ల గురించి మేడం, మాకు ఇండ్ల గురించి కొంచెం ఏంది అంటే మాకు ఆధారం లేకపోతే మేము ఎట్లా బతకాలి, చలికాలం కానీ ఎండాకాలం కానీ ఎట్లా ఉండస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఇంత పిల్లలతోటి ఇంట్లో ఉండాలంటే ఎంత భయం అవుతుంది. ఇలా ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంది, చెప్పలేని పరిస్థితి. ఈ అన్నం వండుకుంటున్నాం తెలంగాణ, వర్షం పడుతుంది అంటున్నాం, ఎక్కడో వండుకుంటున్నాము. ఇప్పుడు 4 రోజుల నుంచి వర్షం పడితే మీరు వర్షం పోయిందని మీరు వీడియో తీసుకొని వచ్చిండ్రు మీ వీడియో ఖరాబ్ అవుతుందని ఇప్పుడు వర్షం తగ్గినాక వచ్చిండ్రు. మీ దానిలో తప్పు ఏం లేదు, ఎందుకంటే రికార్డ్ అయింది ఏది రాదని వచ్చిండ్రు. మీరు 4 రోజుల నుంచి ఆలోచించి వచ్చిండ్రు. దయచేసి అది సంతోషం ఉంది మాకు. మా ఇంట్లో నీళ్ళు వచ్చింది, పర్రె వాసింది, పాములు బుక్కులు పిల్లలు అవి అన్నీ. ఎన్ని సంవత్సరాలు నా పాప ఇంత ఉంటే ఇప్పుడు ఇంత అయింది. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు అయితే నా పాపకి నేను లగ్గం చేస్తా. ఇట్లనే ఇప్పటి వరకు ఇట్లనే ఉండాలా మేడం? మీరంటే ఓవలన్న పెద్దోళ్ళు వస్తారంటే ఇల్లు ఇస్తారు, రోడ్లు సాఫ్ చేస్తారు, మున్సిపాలిటీలకు పిలిపిస్తారు, రోడ్ సాఫ్ చేస్తారు, ముగ్గులు వేస్తారు, నడవతందుకు మీకు మంచి కావాలా? మేము పాములా తేళ్ళ ఉంటే మేము మనుషులం కామా? మీరే మనుషులా? మీరు ఎట్లా పుట్టినాం మేము కూడా అట్లనే పుట్టినాం. మాది బాధ మీ బాధ కాదా? అంటే మీకు ఇలా నడవతందుకు ఇప్పుడు ఇబ్బంది, తర్వాత ఓట్లకైతే ఇలా నడవతందుకు మీకు ఏ ఇబ్బంది ఉండదు ఉన్నది కదా. ప్రతి ఇల్లు అవసరం, నమస్తే అనుకుంటా ఓట్లు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతలేరు, దేని గురించి అడుగుతలేరు. మాకు ఏదన్నా కావాలంటే ఇంత బియ్యము అన్నం అది వద్దు, మేము బోళ్ళు దోముకొని తెచ్చుకున్నా కూడా మాకు ఇంత అన్నం అండి పంపిస్తుండ్రు, తింటున్నాం, మా పిల్లలకు పెట్టుకుంటున్నాం. కానీ మాకు ఆధారం ఇల్లు కావాలా. మాకు కండిషన్ అంటే ఇల్లు, మాకు అన్నం వద్దు, మీ సౌకర్యం ఏది వద్దు, ప్రతిగా నాకు అవసరం. నాకు ఎంత బాధ ఉందో. నా పాప ఇళ్ళనే ఉట్టి ఇంత పెద్దగా అయింది, కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే నా పాపకు లగ్గం చేస్తా కావచ్చు. ఇట్లనే బతకాలనా నేను? ఎప్పటి వరకు నేను బతకాలా? ఇట్లా నేను బతకను. నాకు ఇల్లు కావాలా, 100% ఇల్లు. ఒకళ్ళు బియ్యం తెచ్చిస్తే 1 నెల తింటా కావచ్చు, సంవత్సరం తింటా కావచ్చు, కానీ నాకు అవసరం లేదు. నాకు ఇల్లు కావాలా అంతే. కుంటలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిపోతుంది, ఇల్లు కావాలా. నాకు దానికన్నా సంబంధం ఏం లేదు. దయచేసి మీరైతే మాకు ఇలా ఈడ ఎంతమంది ఉన్నారో అంతకు మాకు ఇల్లు చూపెట్టుండ్రి అంతే. వచ్చింది అన్నమా అడిగే తంది పోతే బిచ్చ పొడికి అయినా కూడా ఇంటికి పోతే అన్నం ఇస్తారు. ఇయ్యరా మేడం? మీకు నేను ఒక 10 రూపాయలు అడుగుతా, మీరు ఇయ్యరా? ఇప్పుడు అదే తవ్వలైనా పెడతారు, అన్నం పెట్టే వరకు కడుపు నిండది. మేము బోల్ దమ్ముకుంటే ఆలే అండి మాకు పంపిస్తుండ్రు. అదేం చేసుకోవాలా? 1 రోజు తింటాం, 2 రోజులు తింటాం, బియ్యం ఇస్తే తింటాం, ఒక నెల సంవత్సరం తింటాం. సంవత్సరం ఇట్లనేనా మాకు? ఇదేనా ఇప్పుడు పరిస్థితి? ఇదే ఘోరమా? మేము కూడా ముసలోళ్ళమే చచ్చిపోవాలేనా? తర్వాత మా పిల్లల బాధ కూడా ఇదేనా? చెప్పండి మేడం, మీరే చెప్పండి. మాకు ఏం లేదు, ఇల్లు కావాలా. ఎక్కడి నుంచి? అప్పుడు ఏమన్నారు, మాకు గెలిపిస్తే ఇల్లు ఇప్పిస్తాం. ఏడ ఇప్పించిండ్రు? 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పించిండ్రా ఇల్లు? ఏం సౌకర్యం చేసిండ్రు? ఏం చేయలేరు. మాకు ఇల్లు కనీసం మాకు ఇల్లు అయితేనే తర్వాత ఎలక్షన్లకు ఓట్లేస్తాం, తర్వాత చెప్పులు మెడలే వేసుడు అంతే, దానికన్నా ఏం లేదు. हमारे इतने पानी गिर के हमारे बुक्का खराब हो गए 10 क्लास के, अभी तक कुछ भी नहीं है. आ रहे मर के, देख रहे मर के, हम कुछ भी नहीं कर रहे. देख के क्या कर रहे? खाली जा रहे, तुम लोग जाते मर के हमें घर दिलाओ बस, से कुछ भी नहीं. तो नहीं हम खाना दे के क्या करते? हम कान तो पूछे तो भी हम खाना देते, हम कुछ भी नहीं. घर होना बस से हम दिखाने के लिए कान तो घर ले जाके रखो हमको, कुछ भी नहीं. इतना ही है. और हमारे 10 क्लास के बुक्का भी हम कैसा जाना? हमारे सारा भी गुस्सा करते ना हमको. చిన్న పిల్లల నుంచి పట్టుకొని ఘోరాన్నంటే ఘోరంగా పరిస్థితుల్లో అందరు ఉన్నారు. ఎట్లా గట్టుకట్లేమో ఆ దేవునికి ఎరక. మేము పొలిటికల్ ఇష్యూ కావాలని మీరు చెప్తలేదు, మాకు యూజ్ చేసుకుంటారు. ఎలక్షన్లకు వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారు, అంతా చేసుకుంటారు, కానీ మనం పట్టించుకునేటోళ్ళు లేరు.
ఎలక్షన్లు అయిపోయిందంటే మాకు పక్కకు పెట్టేస్తుర్రు. దాదాపు ఒక 1200 కూడా కడపలు ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా సానుభూతి చూపించింది ఎవరు లేరు. నా కలెక్టర్ వచ్చిండా, నా ఎంఆర్ఓ వారు వచ్చిండా, గిరిదవారు వచ్చిండా, ఎమ్మెల్యే వచ్చిండా, ఎవ్వరు రాలేదు. ఓన్లీ వీడియో వస్తుర్రు. దయచేసి ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పంపించేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ మాకు న్యాయం చేయాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం ఇస్తామని చెప్పుర్రు, లేకపోతే ఇయ్య అని చెప్తే ఎక్కడో అక్కడ వెళ్ళిపోరు అని చెప్పుర్రు. కానీ ఏదో ఒకటి నిర్ణయించారు కదా. మాకు నిర్ణయం లేనిది ఏది లేనిది మేము ఇట్లనే బతకాలంటే ఎప్పటిదాకా? పందులు మెప్పుతాడు పందులే మెప్పాలి, గొర్రెలు మెప్పుతాడు గొర్రెలే మెప్పాలి, అడక తినేటోడు అడక తినాలి. అంటే వాడు ఇక పైకి రావద్దు, ఆయనకి అనగదొక్కాలి, ఆండ ఉండాలి ఇక అన్నాడు. ఎవ్వరు రాలేదు, ఏ రాజకీయవాదులు రాలేదు, ఎవ్వరు రాలే. అన్నదాతలు ఆదుకున్నారు. వాళ్ళు ఏమైచ్చిర్రో వాళ్ళు దేవుళ్ళు వాళ్ళకి చల్లగా చూడాలి. కానీ ఏ నాయకుడు రాజకీయ ఎవ్వరు కూడా మాకు ఈ ప్రిపేర్ చేయలేదు. కనీసం గవర్నమెంట్ ఇంప్లిమెంట్లు కూడా వచ్చి మీరు ఎట్లున్నారు ఏం కథ అని ఒక్కరు కూడా వచ్చి చూసింది లేదు, मम्मल्ని అడిగింది లేదు। 3 घंटे के पानी में हमारे घर में पानी घुस गया और क्या बोलते 30 साल 35 साल से हम यहाँ पर, हमको पट्टे का क्या बोलते पट्टा नहीं है, वो नील होना बल्कि है हमारे को कुछ भी नहीं, क्या कोंडिया करंट को मीटर नहीं कुछ नहीं, प्रॉब्लम कहीं को हल हो रहा है बोलते हमको कुछ तो मिलता होगा बोलते का है मुसीबत उठा के यहाँ पर ऐसा। हमको डबल बेडरूम देते बोले वो भी नहीं, ऐसा कितने एप्लीकेशन लगा रहे किधर कौन पकड़ने वाला कोई नहीं है यहाँ पर ऐसा। फिर कोई भी पकड़ के हमको पट्टे के कागज दे दी तो हम वो नील बना लेके रहते बोल के बोले हम लोग। ఆ రోజు బాగా వర్షం వచ్చింది, వర్షం వచ్చినాక మేము ఇళ్ళల్లో ఉన్నాం, కొంచెం వచ్చినాయి, వచ్చిన తర్వాత పెద్ద మోరి నిండిపోయింది, నిండిపోయి ఒక కాలువ అక్కడ దిగిపోయింది, ఆ దిగిన తర్వాత మొత్తం నీళ్ళు మొత్తం ఇళ్ళల్లో చేసినాయి, వచ్చిన తర్వాత ఈ లైన్ మొత్తం ఈ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇల్లు ఈ ఇల్లు మొత్తం నిండిపోయినాయి, నిండిపోయిన తర్వాత పెద్ద పెద్దలు వస్తారు అన్నదానం అట ఆదాట, మాకు అన్నదానం వద్దు, మాకు అన్నదానం అవసరం లేదు, ఎందుకంటే మాకు ఇల్లు కావాలా, ఇన్ని ఏళ్ళతో మేము ఉన్నాం ఇక్కడ బతుకమ్మ కుంట్ల ఉన్నా కానీ ఏం లాభము మాకు వచ్చి ఇప్పుడు పేద మనిషి గెలిచిండు, గెలిచిన చెప్పి చూస్తలేడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తుర్రు చూస్తుర్రు పోతుర్రు, అన్నదానం ఇంత పొట్టం ఇచ్చిపోతుర్రు, అదేం పొట్టకు సరిపోతుందా, మాకు ఇల్లు కావాలా, ఇల్లు కావాలని మేము కొట్లాడుతున్నాం, అంతే మాకు సంతోషం కావాలి।